సులువుగా ఉందండి. చదువుకున్న వాళ్ళు, సాంకేతిక నిపుణులు ఎవరికైతే ఒక్కసారిగా అదేదో సినిమాలో రవితేజ పాట ఉంటుంది కదా, ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైపోయినట్టుగా ఉంది. ఇంపీరియలిజం అనే మాట వింటాం కదా, సామ్రాజ్యవాదం. ఇప్పుడు ట్రంపీరియలిజం అంటున్నారు దీన్ని. అంటే ఇంపీరియలిజం యొక్క లేటెస్ట్ ఫేజ్ ఏంటంటే ట్రంపీరియలిజం. ఈ ట్రంపీరియలిజంలో వాడు ఏమనుకుంటున్నాడు, ప్రపంచమంతా నాదే అనుకుంటున్నాడు. గాజా నేను స్వాధీనం చేసుకుంటాను. నువ్వెవరయ్యా స్వాధీనం చేసుకోవడానికి? గాజా నేను స్వాధీనం చేసుకుంటాను, కెనడాను రాష్ట్రంగా ప్రకటిస్తాను, అక్కడ పనామా కాలువని నేను అధీనంలోకి తెచ్చుకుంటాను అని ఈ బెదిరింపులు ఏంటి, హూంకరింపులు, అహంభావాలు, వీటన్నిటి తాకిడి ఎక్కువ భారతదేశం మీద పడుతుంది. మొన్నేమో ఆ టారిఫ్లు పెద్దగా పెంచలేదన్నా ఇప్పుడు మోదీ వెళ్ళేసరికి పెంచడానికి సిద్ధమవుతున్నట్ట. ఈరోజు మీరు వార్తలు చూడండి, భారతదేశం సిద్ధమవుతుంది మోదీ వెళ్ళడానికి ముందే. మోదీ ఫ్రాన్స్ వెళ్ళారు, ఆ తర్వాత అక్కడికి వెళ్తారని. అమెరికా నుంచి భారతీయ వాళ్ళను చాలా పెద్ద ఎత్తున పంపిస్తున్నారని మనం ఆందోళన పడుతుంటే ఇప్పుడు బ్రిటన్ కూడా మొదలుపెట్టింది. బ్రిటన్ కూడా అక్కడ ఉన్న భారతీయులు అక్కడి నుంచి వెనక్కు పంపించేస్తుంది. ఎందుకు భారతీయులు ఈ విధంగా వెంటాడుతున్నారు? మీ ప్రయోజనం ఏంటి? పైగా ట్రంప్ మాట్లాడేది ఎంత దారుణంగా ఉందంటే, నేను కేవలం నగ్న సత్యాలు మాత్రమే మీకు చెప్తున్నాను. నేను కార్పొరేట్ రాజ్యం వచ్చేసింది, మల్టీ ట్రిలియనర్లు ప్రపంచాన్ని శాసిస్తున్నారని చెప్పాడు. ట్రంప్ ఏమన్నాడు తెలుసండి, ఎలాన్ మస్క్ నా ప్రభుత్వానికి 1000 కోట్లు మిగిలిస్తాడు, 1000 కోట్లు ఎలాన్ మస్క్ మిగిలిస్తాడు అని అమెరికా అధ్యక్షుడు చెప్పడం ఏంటండి? ప్రపంచాన్ని నేను శాసిస్తానని చెప్తున్న అమెరికా అధ్యక్షుడు తన కోశాగారాన్ని ఎలాన్ మస్క్ కాపాడతాడని చెప్తున్నాడు. అంటే రాజ్యం ఎక్కడికి పోతుంది ఇక్కడ? మస్క్ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ట్రంప్వి కూడా కాదు, గ్లోబల్ కార్పొరేట్ కాంగ్లరమేట్ అంటారే, ఒక ప్రపంచ కార్పొరేట్ వలయంలో చిక్కుకొని ఉంది ఇప్పుడు ప్రపంచం. మరి మోదీ గారు వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉపశమనం తీసుకొస్తారా అంటే నాకైతే ఆశ లేదు. ఎందుకంటే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మన ప్రభుత్వం నిజానికి కొన్ని టారిఫ్లు ఈరోజు జాబితా కూడా ప్రకటించారు. మీరు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా వీటిలో చూడొచ్చు. మావేమీ ఎక్కువ లేవు సార్, మేమేమీ చేయడం లేదు, సంతృప్తి పరుద్దామని చూస్తున్నారు. ట్రంప్ను కలవడానికి ముందే ఫ్రాన్స్లో ఆ ఉపాధ్యక్షుడిని వాన్స్ను మోదీ ఇప్పుడు కలుసుకున్నారు ఇప్పటికే. సో ఈ మొరపెట్టుకోవడం వల్ల ట్రంప్ మారుతాడని నేను అనుకోవట్లేదు. గట్టిగా నిలబడడం ద్వారా, గట్టిగా మన దేశం కోసం ఆత్మగౌరవంతో ఎదుర్కోవడం ద్వారా మనం బతుకుతాం. కానీ తలవంచన మొదలు పెడితే ఇంకా తొక్కుదాము అనే దీంట్లోనే ట్రంప్ ఉన్నాడు. ఇది ప్రపంచానికే ముప్పు, భారతదేశానికని కాదు. కాకపోతే భారతదేశం, చైనా అనేది ప్రపంచంలో ఒక 3వ వంతు ఎంతో ఉంటుంది కాబట్టి ఇది చాలా కీలకం. చైనా, ఇండియా, రష్యా కనుక నిలబడితే గట్టిగా ట్రంప్ తప్పకుండా దిగి రావాల్సి వస్తుంది. అది జరుగుతుందా అన్నది మనం చూడాలి. మోదీ కనుక లోబడిపోతే ఈ పర్యటనలో కూడా మోదీ ట్రంప్ను మెప్పించడానికే కనుక ప్రయత్నాలు చేస్తే మటుకు ట్రంప్ ఇంకా రెచ్చిపోతాడు. వాళ్ళ అహంకు మనం